హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే పందిరి చిక్కుడుకాయల కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఈ పందిరి చిక్కుడుకాయలు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు పొడి, మిరప్పొడి, గరం మసాలా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు, ఒక పెద్ద ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు. ఫస్ట్ అయితే మనం పందిరి చిక్కుడుకాయల్లో పసుపు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మన పందిరి చిక్కుడుకాయలు బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా బాగా వడకట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం తీసుకున్న ఎర్రగడ్డలు దీంట్లో వేసేయాలి. ఈ ఎర్రగడ్డలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు ఫ్రై అవుతున్నప్పుడే మనం తీసుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. ఎర్రగడ్డలు అయితే కొంచెం మెత్తపడ్డాయండి. ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలాగే తిప్పుతూ ఉండాలండి. పందిరి చిక్కుడుకాయలు వేసేసినాక మసాలా అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మసాలా కింద అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా పొడి దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దామండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా తిప్పుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్లో ఉంటే రెడీ అయిపోద్దండి. 5 మినిట్స్ ఎందుకంటే మనం పందిరి చిక్కుడుకాయని ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నామండి. సో అందుకని ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ విధంగా అయితే మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్న టైంలో మనకి కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు మన కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి. ఈ విధంగా అయితే ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే పందిరి చిక్కుడుకాయల కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.